నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు అమ్మవారిది అన్నపూర్ణదేవి అవతారం. అవునండి. సో అంటే ఈ రోజు వంటలకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నమాట. అవును. మరి ఈ రోజు మీతో పాటు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ మీరు గుమగుమల్లో మాకు ఒక మంచి వెరైటీ చేసేస్తే నెక్స్ట్ మీ చేతి వంటలు వాళ్ళ వంటలు కూడా చూసేయచ్చు మనం. తప్పకుండా అండి. సో ఏం చేస్తారు ఈ రోజు గుమగుమల్లో? అన్నపూర్ణాదేవి కాబట్టి అన్నంతోనే మొదలు పెడతాను. అన్నంతో మొదలు పెడతారా? సూపర్. బీన్స్ కొబ్బరి అన్నం అండి. బీన్స్ కొబ్బరి అన్నం. అవునండి. ఓకే ఓకే మరి బీన్స్ కొబ్బరి అన్నం తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీన్స్ కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. రైస్ ఐటమ్ కాబట్టి మనకి ఫాస్ట్ గా అయిపోతుందేమో కదా. ఎస్, అంటే ఇక్కడ మనం అన్నం ఉడికించుకొని చేస్తున్నాం. జస్ట్ పోపు అది వేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. సో కొబ్బరి కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, ఓకే, దీంట్లోనే తరిగిన అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. సో దీంట్లోనే బీన్స్ కొంచెం ఉడికించి పెట్టేశానండి నేను. ఓకే. సో ఇవి ఉట్టిగా వేయించాలంటే మనకి చాలా టైం పడుతుంది కదా. టైం పడుతుంది. సో మామూలుగా అంటే మనం మామూలుగా ఫ్రైడ్ రైస్ లో చేసుకున్నప్పుడు చిన్నగా కట్ చేస్తాం కాబట్టి సన్నగా చేసేస్తాం, తొందరగా అయిపోతుంది. అవును. సో ఇక్కడ మనం అలా వేసుకుంటే అసలు ఆ బీన్స్ కనపడవు. కొంచెం ఈ పోపులో ఈ బీన్స్ కూడా కొద్దిగా వేగితే ఆ పోపు తాలూకా ఫ్లేవర్ కూడా కొంచెం పడుతుంది, కొంచెం వేగాలి. ఓకే, ఇక్కడ రాజుగారు ఇవి వేయించుతూ ఉంటారు. ఈలోగా మనం ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. జరీ చీరల పైన మరకలు పడ్డట్టయితే చాలా టెన్షన్ పడిపోతాం. అసలే చాలా రేటు పెట్టుకున్నాము, ఎలా పోతాయా ఈ మరకలు అని. ఏం టెన్షన్ పడక్కర్లేదండి, చిన్ని చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. సీకాయ పౌడర్తో కనుక కాస్త ఈ మరక మీద రుద్దినట్లయితే మరకలు చాలా ఈజీగా పోతాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఈ రైస్ లో ఏంటంటే మనం ఇలా బీన్స్ లేదా క్యారెట్ ఇలాంటివి మనం వేసుకున్నప్పుడు వీటితో పాటు కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. సో వీటి కాంబినేషన్ ఏదైనా ఒక వెజిటబుల్ వేసి పప్పు శనగపప్పు. ఓకే. సో అంటే పచ్చిది కాకుండా కొంచెం ఉడికించి పొడిగా ఉడికించి వేసేసుకుంటే సో ఈ బీన్స్ అది అంటే మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది కాంబినేషన్ బాగా కుదురుతుంది. సో చాలా బాగుంటుంది. ఓకే ఓకే. అండ్ బీన్స్ మనం ఇది వేసుకున్న మామూలు మన రెగ్యులర్ బీన్స్ ఉంటాయి కదా, కొంతమందికి అవి కూడా బాగా ఇష్టంగా ఉంటాయి. సో ఆ బీన్స్ తో చేసుకున్నా కూడా మనకి రైస్ ఐటమ్ అండ్ కొబ్బరి కాంబినేషన్ దానికి కూడా చాలా బాగా సూట్, చాలా బాగుంటుంది. ఎస్. సో అలా వేసుకోవచ్చేమో. ఎస్. అండ్ సింగిల్ వెజిటబుల్ తో రైస్ ఐటమ్స్ అంటే యూజువల్ గా చాలా మంది చేస్తూ ఉంటారు. అవునండి. కాకపోతే ఈ బీన్స్ ఇలాంటివి ఏంటంటే కొంచెం తక్కువ చేస్తూ ఉంటారు. ఫ్రైడ్ రైస్ లో అవి చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత బీన్స్ కొంచెం ఎక్కువగా వాడుతున్నారు. లేకపోతే అది వరకైతే అంత ఇది ఉండేది కాదు. జస్ట్ కొన్ని అంటే పోపు పెట్టేసుకోవడం, ఇలా ఉడికిచ్చేసుకోవడం, లేదా ఏదైనా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసినప్పుడు లేదా కుర్మా చేసినప్పుడు దాంట్లో కొంచెం వేసుకోవడం అలా చేసేవాళ్ళు. ఈ బీన్స్ కొంచెం పర్ల పాపం, వాటిని అయితే మరి ఆ గోర్చికులను అయితే అసలు ఎవరు ఎందుకో ఇష్టపడరు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కూర కరెక్ట్ చేయాలనుకునే వేపుడులు చేసిన కొంచెం అంటే మసాలా టైప్ లో చేసిన చాలా బాగుంది. సో ఇది రైస్ ఐటమ్ కి కాబట్టి మనము పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందేమో కదా రాజు గారు? అవునండి. కొంచెం ఫ్రైస్ లాంటి వాటికైతే కాస్త ఎండు కొబ్బరి తురుము వేసుకున్నా, పొడి లాంటిది వేసుకున్నా సూట్ అవుతుంది. కానీ రైస్ తో పచ్చి కొబ్బరి మనకు కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, వీటిలో కావాల్సింది ఏంటంటే కొంచెం మనం మీల్ మేకర్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం హెల్దీగా ఇవ్వాలనుకుంటే. ఓకే. లేదా పన్నీర్ కానీ లేదా సోయాది టోఫు వస్తుంది కదా, సో అది కానీ, పూల్ మక్ని కానీ, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. సో ఇలాంటి వాటిలోకి మనము అంటే చాలా మంది ఉట్టిది వేడివేడిగా అలా తినేస్తారు, బట్ ఏదైనా గ్రేవీ లాంటిది కావాలనుకుంటే ఏం చేసుకోవచ్చు?
ప్లెయిన్ గా సింపుల్ గ్రేవీ బాగుంటుందండి. అంటే టొమాటో తర్వాత ఉల్లిపాయ ఏదైనా చిన్న మామూలు కర్రీలా చేసుకుంటాం కదా, సింపుల్ కర్రీ. సో అది బాగుంటుంది. అంటే దీని టేస్ట్ కూడా మనం కొంచెం డిస్టర్బ్ చేయకుండా తీసుకోవాలనుకుంటే అలా సింపుల్ గా ఉంటే బాగుంటుంది. సో రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గాలండి. అంటే మనకు ఆ పచ్చి కొబ్బరి తర్వాత దీంట్లో వేసిన పోపు ఇదంతా కూడా కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కొంచెం రైస్ పట్టేస్తే బాగుంటుంది. సో స్టవ్ ఆపేసేసి కొద్దిగా నిమ్మర, పులుపు ఇష్టం లేదనుకుంటే డైరెక్ట్ గా అలాగే తీసేసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది. సో ఇంకా బేసిక్ గా ఇలాంటి వాటికి కొంచెం ఆనియన్ సాలడ్ ఇలాంటిది పక్కన పెట్టుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినేసి వేడివేడిగా ఆనియన్ కాంబినేషన్ లో అయితే బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత మనకి ఏదైనా కూడా డిష్ ఆ వేడిగా ఉన్నంత టేస్ట్ అనిపిస్తుంది. అవును, మెయిన్ గా ఈ రైస్ ఐటెంలో అయితే మనకు వేడిగా అయితేనే బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి. ఓకే, ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, బీన్స్ కొబ్బరి అన్నం రెడీ. వేడివేడిగా బీన్స్ కొబ్బరి అన్నం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ కొబ్బరి అన్నం తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగి ఉడికించిన బీన్స్ వేసి వేగాక పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ కొబ్బరి అన్నం రెడీ.